The hot summer, good evening. So, hope you are all doing well. May God bless you all. God has given beautiful life on this planet. భూమి పునాదులు వేయబడక ముందే ఆయన సంకల్పంలో మనం ఉన్నాం, మీరున్నారు, నేనున్నాను. We were in his thought. You just imagine. ఓ దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ థాట్ లో మనం ఉంటే how we feel. A sovereign God, one who created this, ఈ భూ ప్రపంచాన్ని, సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి వారి తలంపుల్లో మనం ఉన్నాం, అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాం, అక్కడ ఉనికిలో ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీదకి మనం రాగలిగాం. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. మన జర్నీ భూమి మీదనే ఆరంభమై భూమి మీదనే ఎండ్ కాదండి. నో, ఇది నేను ఇంతకుముందు 1-2 సెషన్స్లలో కూడా చెప్పాను. అంటే ఈ విషయాలు ఎప్పుడు అర్థమవుతాయి మన లైఫ్ గురించి అన్నప్పుడు, మన మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే అవుతాయి. అని చాలామంది చెప్పేటటువంటి ఒక విషయం ఏంటంటే, మన విషయాలను నెగ్లెక్ట్ చేసుకోమని ఎక్కడ మనకంత స్పష్టత లేదు. ఏవి నెగ్లెక్ట్ చేసుకోవాలి, ఏవి నెగ్లెక్ట్ చేసుకోకూడదు అన్నదానికి నేను చిన్న ఉపమానం ఇస్తా. నేను షూస్ కొనుక్కోవాలనుకున్నాను. 1000 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 20,000 కూడా ఉన్నాయి. 20,000 కొనే దగ్గర నేను నెగ్లెక్ట్ చేసుకుంటాను. సో బికాజ్ ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, 2000, 3000తో నడిపించుకుంటాను. 20,000 స్పెండ్ చెయ్యను, అనవసరం కూడా. అవి షూజే అంటే బ్రాండ్ ఉంటుంది, హుందాగా ఉంటుంది, ఏది వేసుకున్నా హుందాగానే ఉంటుంది. సో అక్కడ నెగ్లెక్ట్ చేయమన్నాడు. కానీ మన జీవితాన్ని నెగ్లెక్ట్ చేసుకోమని ఆయన రెండో కమాండ్ ఏంటంటే, అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? రెండో ఆజ్ఞ ఏంటి కొత్త నిబంధనలో? నీ తండ్రి అయిన యెహోవా అని మొదటి ఇది పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, అన్ని పూర్ణత్వంతోనే ఆయనను ఆరాధించాలి, సేవించాలి. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవాలంటే ఐ హ్యావ్ టు టేక్ సమ్ టైం. ఎస్, అంటే ఇంకొంచెం విశ్లేషిస్తాను ఈరోజు. చాలా మందికి అర్థం కానటువంటి విషయమే. అర్థం కానటువంటి విషయం అని నేను ఎందుకు గట్టిగా అంటున్నానంటే, అర్థం కాదు. ఏదో ఒకటి తింటానులేండి, ఏదో ఒకటి తింటాం, ఏదో ఒకటి ధరిస్తానులేండి, ఏదో ఒకటి ఎందుకు? మిమ్మల్ని 20,000 చొక్కా, 100 చొక్కా అయినా, 500 చొక్కా అయినా, 1000 రూపీస్ చొక్కా అయినా, బీ సెలెక్టివ్. బికాజ్ యూఆర్ వేరింగ్ దిస్ గాడ్స్ టెంపుల్ అండి. కాదా? కాదంటారా? ఈ దేవాలయం కాదా? దేవాలయాన్ని ఎలా అంటే ఈ కాన్షియస్లో ఉన్నప్పుడు ఎస్, ప్రతి విషయాన్ని మనం సెలెక్టివ్గానే తీసుకుంటాం, నెగ్లెక్ట్ చెయ్యం. అది వాక్యం అర్థం కాక నెగ్లెక్ట్ చేస్తారు, కానీ నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి అంశమే లేదండి. యేసు ప్రభు వారు తినాలనిపిస్తే చేప అడిగాడు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై? సో మన జీవితాలను మనం ఇష్టపడ్డప్పుడు కొంత సమయం కేటాయించుకొని, ఎస్, మన కోసం, డ్రెస్సింగ్ కోసం, ఎక్సర్సైజ్ కోసం, ప్రశాంతత కోసం. ఎస్, యేసు ప్రభు వారు సాయంత్రం కాగానే అద్దరికి వెళ్దాం అన్నాడు. ఎందుకు? అద్దరికి పోయి ఏం చేశారండి? రెస్ట్ తీసుకున్నారు, అంతే. కూల్గా ఎవరికి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. కొద్దిసేపు మళ్ళీ ప్రభుతో మాట్లాడి ఉండొచ్చు, డెఫినెట్గా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకొని ఉండొచ్చు. కూల్గా అద్దరికి పోదాం. ప్రజల్ని వదిలిపెట్టారు. ప్రజలంటే ఆ లోకాన్ని నుండి డివైడ్ అయ్యారు వాళ్ళు. అంటే ఈ మానసికమైనటువంటి డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుందంటే మనం డిస్టర్బ్ అవుతాం. మనం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతామో దేవుడి వాక్యం అర్థం కాదు. నో, నెవర్. నీ గది తలుపులు వేసుకొని అంటే అర్థం ఏంటి? ఎవరైనా వచ్చి అక్కడ కూర్చుంటారనా?
యూ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ ది వరల్డ్. నువ్వు నాతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మీకు చాలామందికి అనుభవం ఉండొచ్చు, నాకున్న అనుభవం నేను చెప్తున్నాను. కలెక్టర్ గారు వారి దగ్గర కావచ్చు, లేకపోతే పోలీస్ కమిషనర్స్ గారి దగ్గర కావచ్చు, వెళ్ళిన అనుభవం నాకుంది మాట్లాడడానికి. దే విల్ పర్మిట్ ఓన్లీ వన్ పర్సన్. దే విల్ పర్మిట్ ఓన్లీ వన్ పర్సన్. దే డోంట్ ఎంటర్టైన్ ఎనీవన్. వై? దట్ ఈస్ ద బ్యూటీ. దేవుడితో ఒంటరిగా మాట్లాడుకోవడం అనేటటువంటిది అది అందమైన ఆనందకరమైన సన్నివేశం అండి. బీచ్లోకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తారు, మధ్యలో ఎవడని డిస్టర్బ్ చేశాడు అనుకోండి, దే డోంట్ టాలరేట్. వాళ్ళు పోయిందే ప్రశాంతత కోసం. సో ఈ ప్రశాంతత ఉన్నప్పుడు మన గది తలుపులు అంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నప్పుడు, సైలెంట్ మోడ్లో పెట్టుకొని దాన్ని పక్కకు పడేసినప్పుడు, దేవుడితో కొద్ది సమయం గడపాలి అని కూర్చున్నప్పుడు, హీ విల్ ఫిల్ అవర్ బ్రెయిన్. మన మేధస్సుని ఆయన నింపుతాడు, మన మనస్సుల్ని ఆయన ఆలోచనలతో నింపుతాడు. అందుకే దేవుణ్ణి కూర్చున్నటువంటి విషయాలు ఈరోజు కొన్ని ధ్యానం చేద్దాం. ఆయన మనస్సు ఏంటి, ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడు, ఆయన ఎలా స్టెప్స్ వైజ్ ముందుకెళ్తాడు అనేది. లెట్ us go to నెహెమ్యా. నెహెమ్యా గారు సామాన్యంగా దొరకరు, ఎందుకంటే నెహెమ్యా రెఫరెన్స్ ఎవరు తీసుకోరు కనుక. బైబిల్లో 408వ పేజీలో ఉందండి పాత నిబంధన. నెహెమ్యా గారి కంటే ముందు ఎజ్రా కంటే ముందు క్రానికల్స్, దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతములు, దాని తర్వాత ఎజ్రా తర్వాత నెహెమ్యా గారు. ఓకే, నెహెమ్యా గారి గ్రంథంలో 9వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. తొమ్మిదో అధ్యాయం, నెహెమ్యా చాప్టర్ నంబర్ 9. నేను 7వ వచనం చదువుతాను, నేనే చదువుతున్నాను, ఆయాస పడకండి. ఇక చదవమంటే ఎవరో ఒకరిద్దరే దొరుకుతున్నారు, మరి మిగతా వాళ్ళందరూ బైబిల్ ఉన్నాయా లేవా, ఐ కాంట్ సీ. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామను పేరు పెట్టిన వాడవు నీవే. అంటే ఇప్పుడు దేవుడితో సంభాషణ జరుగుతుంది, దేవుడితో సంభాషణ జరుగుతుంది. 8వ వచనం, అతడు నమ్మకమైన మనస్సు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. అంటే ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తికి, ఎవరైనా కావచ్చు, నెహెమ్యా కావచ్చు, అబ్రహాం కావచ్చు, ఇస్సాక్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మోషే కావచ్చు, ఇవి ఫర్గెట్ అబౌట్ ద నేమ్. అతడు సమ్ ఎక్స్, ఆ అతడి దగ్గర మీరు పెట్టుకోండి, నేను నా పేరు పెట్టుకుంటాను. అర్థమైంది కదండి? మీరు మీ పేరు పెట్టుకోండి, నేను నా పేరు పెట్టుకుంటాను. ఎస్, రవికుమార్ నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, అంటే నేను నమ్మకమైన వాడినా కాదా దేవుడికి తెలుసు. నా గురించి ఒకరు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. సారీ, నా గురించి ఒకరు ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు. నా టెస్ట్ మనీ ఒకరు దేవుడికి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాట్ ఈజ్ ఇన్సైడ్ రవికుమార్, హీ నోస్ వెరీ వెల్. నేను పుట్టక ముందే నన్ను చూసినటువంటి వ్యక్తి దేవుడు, నా గురించి ఆయనకేం విట్నెస్ ఇస్తామండి? సో రవికుమార్ నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతి వారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే.
గత వారం నేను అగ్రిమెంట్ కవనెంట్ గురించే చెప్పాను. ఇది కంటిన్యూటీ అనుకోండి. ఏం చేశాడంట, ఆయనకు ఒక క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీని బట్టి నిబంధన చేశాడు. ఆ క్వాలిటీ మీకుందా లేదా మీరు టెస్ట్ యువర్ సెల్ఫ్. నాకుందా లేదా నేను టెస్ట్ చేసుకుంటాను. ఈ క్వాలిటీ ఉంటే కాన్సిక్వెన్స్ జరిగే పరిణామం ఏంటండి, లభించే ఫలం ఏంటంటే, అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు, నమ్మకమైన మనస్సు గల వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. నేను ఆగాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని ఆగాను. నన్ను కూడా నేను ప్రశ్నించుకుంటాను. నమ్మకమైన మనస్సు గల వారితో ఆయన నిబంధన చేసుకుంటాడు. పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యాం కదా, ఈమెకి భార్యగా ఉంటావా, ఈయనకి భార్యగా ఉంటావా, జీవితాంతం ఉంటాను. అతనికి భార్యగా ఉంటావంటే ఉంటాను, భర్తగా ఉంటావంటే ఉంటాను. ఏంటండి అది? నమ్మకత్వాన్ని వెలిబుచ్చడం. వెలిబుచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఎస్, నేను ఈయనకే భార్యగా ఉంటాను జీవితాంతం, నేను ఈయనకే భర్తగా ఉంటాను అనేది కన్ఫెస్ చేసిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత జరిగేటటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అగ్రిమెంట్, మ్యారేజ్ అగ్రిమెంట్, పెళ్లి నిబంధన, ఒడంబడిక. ఎస్, ఇప్పుడు మేమిద్దరం ఒకరినొకరు కలిసి నడుచుకుంటాము, కలిసి నడుస్తాము. నిబంధన దేవుడితో కూడా అంతేనండి. నీతో కలిసి నడుస్తాను, నీ మనసులో ఉన్నది చేస్తాను. ఎస్, మీకు విషయం చెప్పనా, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు కూడా, కొంచెం పెళ్లికి ప్రిపేర్ కండి, అంటే మానసికంగా. లెట్ us గో టు కొరింథియన్స్. ఒక బ్యూటిఫుల్ వర్స్ పౌలు చెప్పాడు. ఈ వాక్య భాగాన్ని సంఘం సారీ టు సే పాతిపెట్టింది. ఇది చెప్పరు, ఇదేదో పెద్ద పాపం అయినట్టు, ఇదేదో పెద్ద చెప్పుకోని విషయం అయినట్టు. నేను చెప్తాను, నేను బైబిల్లో ఉన్నదే నేనే చదువుతాను, మీరు ఎవ్వరు చదవాల్సిన అవసరం లేదు. ఎస్, 1 కొరింథీయులు 7వ అధ్యాయం 4వ వచనం. 1 Corinthians 7th chapter 4వ వచనం, వర్స్ నెంబర్ 4. ఇది దేవుడి వాక్యమేనా? దేవుడే రాయించాడా పౌలును ప్రేరేపించి? దేవుడి వాక్యానికి ఎదురు తిరుగుతామా? ఎదురు మాట్లాడదామా? దేవుడి వాక్యాన్ని పాతిపెడదామా? నేను ఛాలెంజెస్ చెప్తాను. ఈరోజు స్టడీలో కూర్చున్న వాళ్ళు 90% మంది వాక్యం వినలే, 7th చాప్టరే వినలే, వాళ్ళకి తెలియదు. నేను 4th వరకు చదువుతున్నాను, తర్వాత ముందు కింది వచనాలు మీరు తర్వాత చదువుకోండి. మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్పెషల్గా ఇది చదవండి. దేవుడు ఎలాంటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి అందులో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడు. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు. భర్తకు భార్య దేహం పైన అధికారం ఉంటుంది. భార్య ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత తన దేహంపై తను అధికారాన్ని కోల్పోతుంది. ఇన్ ద సేమ్ వే కంటిన్యూటీ,
అలాగున భార్యకి గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. అంటే దేవుడు పెళ్లిలో ఒక పురుషుడి శరీరాన్ని, కంప్లీట్ బాడీని, కంప్లీట్ మైండ్ని స్త్రీకి గిఫ్ట్గా ఇచ్చాడు. ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్. అలాగే స్త్రీ శరీరాన్ని పురుషుడికి గిఫ్ట్ ఇచ్చాడు. శరీరం అంటే మనస్సు కూడా అందులో భాగమే. సూట్ వేసుకున్నాడు, షూస్ వేసుకోలేదంటే కంప్లీట్ డ్రెస్ కాదు అది. సూట్ అంటేనే షూస్ కూడా ఉంటాయి, చెప్పులు ఉండవండి. పైన కింద షూస్, టైకి మళ్ళీ బ్యాడ్జ్, ఇది కంప్లీట్ సూట్. అంటే స్త్రీకి సంబంధించిన, పురుషుడికి సంబంధించిన మనస్తత్వాలు, ఆలోచనలు ఇవన్నీ ఎవరికి గిఫ్ట్ ఇచ్చాడు. అంటే మేమిద్దరం కలిసి నడుస్తాము అంటే నీ మనసులో ఏముందో అది నేను తెలుసుకొని నడుస్తాను, నా మనసులో ఏముందో అది తెలుసుకొని నడు. ఇంతే నిబంధన. అంటే ఇంకేం లేదండి. పెళ్ళి 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 పెళ్ళి, ఏ పెళ్ళి? ఇది అర్థం కాకుండా పెళ్ళి ఏంటండి? నా ఇష్టం, నేను ఎలాగైనా తయారైతా, వాక్యానికి విరుద్ధం. అమ్మా ఇలా తయారవుదాం, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఎవరి కోసం తయారవుతారు? ఒక మేధావి, ఆయన పేరు నేను చెప్పను కానీ నిన్ననే విన్నాను కోట్ డ్రెస్సింగ్ గురించి. చాలా మంది శరీరాలను కప్పుకోవడానికి బట్టలు వేయరు, బయటి వాళ్ళకు చూపెట్టడానికి బట్టలు వేసుకుంటారు అన్నాడు. ఇది 100% వాస్తవమే కాదండి? భర్త ఎవరి గురించి అలంకరించుకోవాలి, చక్కగా తయారు కావాలి? భార్య ఎవరి గురించి తయారు కావాలి? ఒకరి గురించి ఒకరికే. పెళ్లిలో నన్ను అందరు చూడాలండి, అమ్మా నన్ను అందరు చూడాలి, నో, రాంగ్ కాన్సెప్ట్. చక్కగా తయారై వెళ్ళండి, కానీ ఒకరికొకరు మాత్రమే. అంటే ఇదే నిబంధన. మనసులో ఏముందో మీకు తెలుసా? దేవుడి మీద అధికారం అనే మాట నేను అన్నను కానీ అకార్డింగ్ టు జాన్స్ గాస్పల్ ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చానండి. ఎస్, చిన్న పాప వచ్చి ఏం చేస్తుంది? ఆయన దేశానికి ప్రధానమంత్రి అయినా ఒళ్ళోకి ఎక్కి భుజం మీద చెయ్యేసి భుజాల మీద కూర్చునే ప్రయత్నం కూడా చేస్తుంది. చొక్కాలున్న పెన్నులు తీసేసుకుంటుంది, కళ్ళద్దాలు తీసుకుంటుంది. ఎస్, షీఈ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ ఆన్ అవర్ ఫాదర్. ఇన్ ద సేమ్ వే we too have every right on our Father, Heavenly Father, because He granted a great heirship. ఏంటంటే వారసత్వం. మీరు నాకు సంతానము, పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. ఆయన నా తండ్రి అయినప్పుడు ఆయన మనసులో ఏముందో నేను తెలుసుకోవద్దా? ఆయన కుమారుడిని నేనైనప్పుడు, కుమార్తె నేనైనప్పుడు నా మనసులో ఏముందో ఆయన తెలుసుకోడండి? ఆయనకు ఆల్రెడీ తెలుసు, దేవుడు కాబట్టి. ఆయన మనసులో ఉన్నది తెలుసుకొని నేను నడవడమే ఒక నిబంధన చేసుకోవడం, ఒక అగ్రిమెంట్ చేసుకోవడం. ఎస్, ఐ విల్ క్లోజ్ దట్ ఫస్ట్ పాయింట్. ఈరోజు మొదటి పాయింట్గా నేర్చుకున్నాం. దేవుడు ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంటాడు అంటే లెంట్ డేస్లో ప్రార్థన, శుక్రవారం ఉపవాసం, సండే 10:30కి కరెక్ట్గా చర్చికి పోయేవాళ్ళు, ఇవన్నీ చేయడం మంచిదే. నమ్మకమైన వాళ్ళు,
మీకు తెలుసా అండి, ఒక విషయం చెప్తాను, దేవుడు కొంతమందికి డబ్బులు ఇవ్వడు. ఎస్. అదేంటి బ్రదర్ ఎందుకు ఇవ్వడు అంటే, ఒక ఆయనకు 3 సంతానం, మధ్యలోడికి ఆయన డబ్బులు ఇవ్వడు తండ్రి. ఎందుకు ఇవ్వడని అడగండి. ఏదో తేడా ఉంది, ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి మధ్యలోడి దగ్గర ఉంది. అంటే వాడు డబ్బులు ఇస్తే ఏదో చేస్తాడు, చేయకూడదు, అందుకే ఇవ్వడు. నమ్మకం లేదు కొడుకు మీద. ఇన్ ద సేమ్ వే, ఎస్, మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నా, మీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఎక్కువ డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఏం చేస్తారు? మీకు దేవుడికి ఏదైనా నిబంధన ఉందా? చెప్పండి, చెప్పండి. నేను ఓపెనింగ్ చెప్తున్నానండి, నా నిబంధన నేను చెప్తున్నాను. చాలా నిబంధనలు ఉన్నాయి దేవుడితో. నేను ఫైనాన్షియల్ గురించి చెప్తున్నాను. నా అవసరతలు అన్నీ తీరిపోయినాయండి అనుకుందాం. నా అవసరతలు అన్నీ తీరిపోయినాయి. నేను మినిస్ట్రీలో ఉన్నాను, నాకు ఎవరో 2000 3000 పంపించారు. నా అవసరతలు అన్నీ తీరిపోయినాయి. ఎవరో 2000 3000 2000 పంపించారు. ఫోన్లో బ్రదర్తో మాట్లాడుతుంటే ఆయన అవసరతలు నాకు చెప్పాడు, ఏదో పంచుకున్నాను. నేను 2000 ఇచ్చేస్తాను. దశమ భాగం ఇయ్యను, ఆ 2000లో దశమ భాగం ఇవ్వను. నా అవసరతలు తిరిగిపోయాయి కదా, ఆ మంత్ బిల్స్ కట్టుకున్నాను కదా, 2000 ఇచ్చేస్తాను. అది నాకు దేవుడికున్న నిబంధన అండి. ఎందుకు ఇవ్వడు అంటే, ఇందుకే ఇవ్వడు. మనం 2000 వచ్చినా ఏం చేస్తాం? నిబంధనే లేదు కదా, నిబంధనే లేదు కదా దేవుడితో. అందుకే మీరేమైనా నిబంధన చేసుకున్నారా? నమ్మకమైన వాళ్ళతో నిబంధన చేస్తాడు, నమ్మకం లేని వాళ్ళతో నిబంధన చేయడండి. సాధు సుందర్ సింగ్ గారు, ఆయన ట్రైన్ టికెట్ కొనిచ్చేవారు, భోజనం పెట్టేవారు, ప్యాక్ చేసి ఇచ్చేవారు. ఆ రోజుల్లో స్విగ్గీ, ఆ రోజుల్లో అన్ని హోటల్స్ లేవు కదా. టికెట్ కొనిచ్చిన తర్వాత, భోజనం పెట్టిన తర్వాత, మంచినీళ్ళు సమకూర్చిన తర్వాత ఆయన రైలు ప్రయాణానికి ఇంకో స్టేషన్, ఇంకో వేరే చోటుకి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వడానికి వస్తే సాధు సుందర్ సింగ్ గారు ఓ మాట అనేవారు, టికెట్ కొనిచ్చారు కదా, కూర్చున్నాను, ప్రశాంతంగా నెక్స్ట్ స్టేషన్లో దిగుతాను, నేను ఎక్కడ దిగాలో అక్కడ వరకు కొనిచ్చారు కదా, అక్కడ వరకు భోజనం ఉంది కదా, అక్కడ వరకు నీళ్లు ఉన్నాయి కదా, ఇక నాకేం అవసరం? డబ్బులు అవసరం లేదు. ఎస్, why Sadhu Sundar Singh has become a world famous preacher? Because of his nature, his faithfulness. Yes, కాదండి? సో డియర్ ఫ్రెండ్స్, నిబంధన దేవుడు నమ్మకమైన వాళ్ళతో చేస్తాడు. ఇది బండగుర్తు రాసి పెట్టుకోండి, ఒక సెంటెన్స్ రాసుకోండి, ఎవరు టైప్ చేసుకోండి. నిబంధన దేవుడు నమ్మకమైన వాళ్ళతో చేస్తాడు. రైట్, సెకండ్ పాయింట్కి వెళ్దాం. ఇదే చాప్టర్ 9వ వచనం. ఎవరైనా చదువుతారండి? కొంచెం చదవండి. నెహెమ్యా 9:9. చాలా ఇంపార్టెంట్ పాయింట్ 9:9లో ఉంది. నెహెమ్యా 9:9 జీవితంలో మర్చిపోకండి. నీవు నీతిమంతుడై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూసితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొర్రను నీవు వింటివి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. 2 పాయింట్స్ నేను ఫోకస్ చేస్తాను ఇందులో. ఒకటి చెప్పిన, నీవు దేవుడు నీతిమంతుడేనండి, నో డౌట్ ఎట్ ఆల్. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఈరోజు రాసి పెట్టుకోండి,
రెడ్ పెన్ ఉంటే రెడ్ పెన్తో రాసి పెట్టుకోండి. దేవుడు చాలా జాగ్రత్త. మీరు నిబంధన చేసుకోకుండా జీవితాన్ని క్యాజువల్గా తీసుకుంటూ ఉంటే, నేనంటాను ధైర్యంతో, దేవుడు పట్టించుకుంటాడు, లేకపోతే లేదు. ఎస్, సింప్లిఫై చేసి చెప్పనా, గుడిసె ముందు పెళ్లి చేసుకున్నా, తాటాకుల పెట్టి పందిరి కింద పెళ్లి చేసుకున్నా, 3 లక్షల ఫంక్షన్ హాల్లో చేసుకున్నా, ఓ 10 మంది ముందు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు విడిపోవడానికి వెనక ముందు చేస్తారు, ఆలోచిస్తారు. మనం అందరి ముందు ఒప్పుకున్నాం కదా కలిసి ఉంటామని. మీకు తెలుసా, సహజీవనం చేసేవాళ్ళు ఇప్పుడు చాలా మంది తయారయ్యారు. ఎస్, ఆ ట్రెండ్ నడుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. అంటే మేము కలిసి జీవిస్తాం, పెళ్ళి ఉండదు, ఏది ఉండదు, పెళ్ళి ఉండదు, ఏముండదు. మేము ఇల్లు తీసుకుంటాం, ఇద్దరం కలిసి ఉంటాం, కలిసి ఉన్న రోజులు కలిసి ఉంటాం, విడిపోతే విడిపోతాం. నిబంధన లేకుండా మిమ్మల్ని దేవుడు ఎట్లా చూస్తాడండి? ఏదైనా అగ్రిమెంట్ ఉండాలి కదా. నేను గత వారం నొక్కి చెప్పాను, ఈరోజు కూడా నొక్కి చెప్తున్నా. ఈజ్ దేర్ ఎనీ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్? జస్ట్ చెక్ ఇట్. ఇఫ్ నాట్, గో అహెడ్ ఫర్ కవెనెంట్. ముందుకెళ్ళండి కవెనెంట్ చేసుకోవడానికి, నిబంధన చేసుకోవడానికి. అండ్ నిబంధన చేసుకోవడానికి సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చుచూ వారితో నిబంధన చేయుదును అనేది యెషయాలో చెప్పాడు. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను. సో డియర్ ఫ్రెండ్స్, నిబంధన చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఒక మాట అండి, పెళ్ళి అయిపోయింది, మీరు టూర్కి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు కవెనెంట్. దేవునికి మనకు ఉండే సంబంధాన్నే చెప్తుంది. అది నేను కొంచెం ఉపమాన రీతిగా చెప్తున్నాను. మీరు టూర్ వెళ్ళారు, సిస్టర్ ఒకరే ఇంట్లో ఉన్నారు. ఫోన్ చేస్తాం కదా, ఎలా ఉన్నావు, తిన్నావా, ఏం కర్రీ చేసుకున్నావు, స్నాక్స్ ఏం తిన్నావు, టీ తాగావా, ఎండాకాలం అయితే వేడిగా ఉందా, కూలర్ ఆన్ చేసుకున్నావా? పట్టించుకుంటాము. ఆయన పట్టించుకున్నాడు, ఈవిడ కూడా ఫోన్ చేస్తుంది. ఏమండి మీటింగ్ అయిపోయిందా, భోజనం చేశారా, భోజనం బాగుందా, మరి నిద్ర పట్టిందా రాత్రి? ఒక అగ్రిమెంట్ వాళ్ళ మధ్యలో ఉంది. ఈ ఫోన్లో చాలా నెంబర్లు ఉంటాయి. పెళ్ళి అయిన వాళ్ళ నంబర్లు ఉంటాయి, పెళ్లి కాని వాళ్ళ నంబర్లు ఉంటాయి. ఈ పెళ్ళైన వాళ్ళు తప్పుగా అర్థకోకండి, పెళ్లి కాని వాళ్లకు పెళ్ళైన వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతారండి, ఎలా ఉన్నావు, తిన్నావా, ఉన్నావా, నిద్ర పట్టిందా అని? అడగం. ఎందుకు అడగం? సంబంధం లేదు. ఎక్కడి వరకు సంబంధం అంటే పరిచయం వరకే. ఆఫీసులో పనిచేసే వాళ్ళైతే మీటింగ్ వరకే, పనికి సంబంధించిన అంతవరకే లిమిట్. బంధువులైతే అక్కడి వరకే లిమిట్. కానీ ఒక బాంధవ్యం ఉండదు ఇద్దరి మధ్యలో. ఇన్ ద సేమ్ వే, పెళ్లి కూతురు పెళ్లి కుమారుడి మధ్యలో అగ్రిమెంట్తో వాళ్ళు ఒకటయ్యారు కాబట్టి ఒకరినొకరు పట్టించుకుంటారు. ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ డూ దట్ అండి. నేను నిస్సందేహంగా చెప్తున్నాను. ఎందుకు నిబంధన చేసుకోవద్దండి? నిబంధన అని చెప్పాను, అగ్రిమెంటే కదా, ఆయన మనసులో ఉంది తెలుసుకొని నడవడమే కదా. సో ఎప్పుడైతే నిబంధన చేసుకుంటామో, ఎస్, నో డౌట్ ఎట్ ఆల్, ద కాన్సన్ట్రేషన్ విల్ బి మోర్, ద కన్సర్న్ విల్ బి మోర్. అందుకే ఆయన చూడండి, ఎందుకు ఈ ప్రజలు శ్రమ పడడం ఆయన చూశాడు. ఆ భూమి మీద శ్రమ పడేవాళ్ళు ఇంకా లేరా ఆ రోజుల్లో? ఉన్నారా లేదా?
వాళ్ళకు ఆయనతో సంబంధం లేదు, ఆయనకు వాళ్ళతో సంబంధం లేదు. మీకు దేవుడితో సంబంధం లేనప్పుడు క్యాజువల్గా ఏదో నమ్ముకున్నాం, బ్యాప్టిజం తీసుకున్నాం, చర్చికి పోతున్నాం, ఆయనకి ఇచ్చేది ఇచ్చేస్తాం, క్యాజువల్గా లీడ్ చేస్తామంటే అది క్యాజువలే. అందుకే దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు నిబంధన చేసుకుంటే, ఒక అగ్రిమెంట్ దేవుడితో చేసుకుంటే, డెఫినెట్గా ఇక్కడ ఉన్న వచనం మీకోసం నా కోసమే. ఏంటదేంది? మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎస్, నేను పొందే శ్రమను దేవుడు చూస్తాడు. ఎస్, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, మీరు పొందే శ్రమను చూస్తాడు. మీరు పొందే శ్రమను ఆయన చూస్తాడు. ఈజ్ నాట్ ఎ బ్లైండ్ గాడ్, ఆయన గుడ్డివాడు కాదు. మీకు ఏ పరిస్థితి ఉంది ఇంట్లో, ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు, ఏ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు, ఏ పరిష్కారం మీకు కావాలి, హీ విల్ షో. బికాజ్ ఈజ్ కన్సర్న్, బికాజ్ యు ఆర్ కన్సర్న్. క్యాజువల్గా నమ్ముకోవడం కాదు, నామకార్థంగా. నో, అక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించండి. మీకు నిబంధన ఏదైనా చేశారా మీరు? గత వారం కూడా చెప్పుకున్నాం కదా, గత వారం నుండి ఈ రోజు వరకు 7 రోజులు గడిచాయి కదా, నిబంధన ఏదైనా చేసుకున్నారండి? మరి దేవుడు ఎందుకు పట్టించుకోవాలి? ఆ రోజు కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి? మా పితరులు శ్రమ పడుట నీవు చూచితివి. చూచి ఏం చేస్తాడు? చేతులు కట్టుకుంటాడా? ఓ బాగా శ్రమ పడుతున్నారు, గో హెడ్ అంటాడా? నో. ఎస్, ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, మీరు ఏ సమస్యలో ఉన్నా, ఇది నేనేం ప్రాఫెసీ చేస్తలేను, ఉన్నదే చెప్తున్నాను. ఆయన చూసి ఏం చేశాడు? ఎస్, పరుగులు పెట్టకండి ప్రార్థనా వీరుల దగ్గరికి. మీకు తెలుసా నిన్న బెన్నీహిన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఎస్, ఐ హ్యావ్ వీడియో విట్నెస్. చాలా మంది బెన్నీహిన్ భక్తులు ఉండొచ్చు, కోపం కూడా రావచ్చు. ఏమన్నాడు తెలుసా? నేను ఫాల్స్ ప్రాఫెసీ చేశానని ఇండైరెక్ట్ ఒప్పుకున్నాడు. దేవుడి నుండి లేనివి, దేవుడి నుండి రానివి కొన్ని ప్రాఫెసీ చేశాను అన్నాడు. అని ఏమన్నాడంటే, నేను మనిషినే కదా, తప్పులు చేస్తాను అన్నాడు. ప్రాఫెసీ చేసి తప్పులు చేయడం అంటే, అరే బాబా దావీదు తప్పు చేశాడు పాపం, దట్ ఈస్ హ్యూమన్ నేచర్, అక్కడ దాన్ని కన్సిడర్ చేస్తాం. కానీ ప్రాఫెసీ అంటే దేవుడి మనసులో ఇది ఉందని చెప్పి నేను కూడా మనిషినే కదా తప్పు చేస్తానంటే ఎక్కడని చెప్పండి? బైబిల్లో ఏ భక్తుడైనా ప్రాఫెసీ చేసి నేను తప్పు చేశానని చెప్పాడు? దావీదు ఒప్పుకున్నాడు, ఎస్ నేను పాపం చేశాను. సొలొమన్ డిడ్. అందుకే నెక్స్ట్ ఆన్సర్ ఆయన ఇచ్చాడు. ఏం చేస్తాడంటే శ్రమ చూచి ఎస్, కుటుంబాలుగా ఉన్నవాళ్ళు, యంగ్స్టర్గా ఉన్నవాళ్ళు ఈ యాటిట్యూడ్ పెట్టుకోండి, డిగ్నిఫైగా ఉండండి. నా దేవుడు నా శ్రమను చూస్తాడు, ఏ పరిస్థితి ఉన్నా. నా కన్నీళ్లు దాగవు, నా కన్నీళ్ళు ఆయనతో మాట్లాడుతూ ఉంటాయి. ఆయన అర్థం చేసుకొని నెక్స్ట్ కంటిన్యూటీ వాక్యం, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎర్ర సముద్రము నొద్ద వారి మొరను నీవు వింటివి. ఎక్కడ విన్నాడండి? సమస్య ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల దగ్గర, ఆ సమస్య దగ్గర వారి మొర విన్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకోండి, నా దేవుడు నా మొర వింటాడు. వినలేదా? ఎందుకు విన్నాడని మీరు అడగవచ్చు. ఎస్, దెర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కవెనెంట్ బిట్వీన్ దెమ్. వాళ్ళ మధ్యలో ఒక మంచి ఒప్పందం ఉందండి, నిబంధన ఉందండి. రోడ్డు మీద వెహికల్ మీద వెళ్తున్నాం, ఎవరో కింద పడ్డారు వెహికల్లో, ఆవిడో ఆయనో. ఈ వెనకాల జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. అయ్యయ్యో అంటారు, పక్కకు తీస్తారు, అంతే. అదే సొంత భార్య భర్త అయితే అక్కడి వరకే ఉంటారు, అయ్యయ్యో అని పక్క తీసి వదిలిపెట్టి వెళ్ళిపోతారండి. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ దెర్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, గాడ్ విల్ నాట్ ఫర్గెట్ యూ. మిమ్మల్ని మర్చిపోడు ఆయన.
శ్రమను చూస్తాడు, ఆయన కన్నులతో చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? చేతులు కట్టుకోడు. మొర వింటాడు. మొర అంటే ఏంటో తెలుసా? ఓకే, చెప్పండి ఎవరైనా. టైం ఓకే, ఇంకా 8 నిమిషాలు ఉంది. ఐ విల్ వైండ్ అప్ ఎట్ 7:50. మొర అంటే ఏంటి చెప్పండి? ప్రేయర్. ప్రార్థన అంటే? ప్రార్థన కూడా మొరలోని మనం ప్రార్థించుకుంటాం. విజ్ఞాపన. అదే బ్రదర్, మొర అంటే అందుకు తెలుసని అడగట్లేదు. బతిమాలడం. ప్రేయర్ చేస్తూ కనిపెట్టడం మొర. బ్రతిమాలు కొనడం. రెండు మాటలు నేను చెప్తానండి, నాకు అర్థమైంది. చిన్నపిల్లలు చాక్లెట్ కొనియకపోతే 2 పనులు చేస్తారు. కింద పడుకుంటారు, నంబర్ 1. కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటారు, నంబర్ 2 ఏడుస్తారు. దట్ ఈస్ కాల్డ్ మొర. అంటే మనం కింద పడుకొని కాళ్ళు చేతులు కొట్టుకోవాలని ఇది అర్థం కాదు. నువ్వు కొనియకపోతే నేను ఊరుకోను. నువ్వు కొనియకపోతే నేను ఊరుకోను. ఏ డీప్ డిజైర్, ఒక లోతైన కోరిక, అది మొర. లోతైన కోరిక. కింద పడ్డాడు, కాళ్ళు కొట్టుకుంటున్నాడు, చేతులు కొట్టుకున్నాడు, అరిస్తున్నాడు. ఏంటి? చాక్లెట్ కావాలి. నువ్వు ఎర్ర సముద్రం దగ్గర ఏం కావాలండి వాళ్ళకి? వెనక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. మాకు యెహోషాపాతు రాజు చాలా స్పష్టమైన ప్రార్థన చేశారు, బ్యూటిఫుల్ ప్రేయర్. మాకు ఏమి చెయ్యాలో తోచదు, నీవే మాకు దిక్కు. ఈజ్ మొర. ఎస్ అంటే 2 చేతులు ఎత్తేయడం. మొర అంటే ఏంటంటే 2 చేతులు ఎత్తేయడం. ఎప్పుడే గాని బైబిల్లో 2 చేతులు ఎత్తి మొర పెట్టిన వాళ్ళ మొర ఆలకించకుండా దేవుడు ఉండలేదండి. మొర అంటే ఇంకొక మాట నేను చెప్తాను, ఆ సమయంలో చేయాల్సిందే దేవుడు, లేకపోతే దేర్ ఇస్ నో అదర్ వే. ఏముంది చెప్పండి? వెనక ఫరో తరుముతున్నాడు, ముందర సముద్రం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చాలాసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే ఆ పరిస్థితిలో దీన్ని తీసుకుంటాం. హైదరాబాద్ ప్రేయర్ టవర్కి ఫోన్ కలుపుతాం. ఎస్, తప్పుగా అర్థం చేసుకోకండి. హైదరాబాద్ ప్రేయర్ టవర్కి ఫోన్ కలుపుతాం, వెంటనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. బ్రదర్, ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నాను. ఎర్ర సముద్రము నొద్ద ఆయన వారి మొర ఆలకించెను. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సమస్యలో ఉన్నా, ఎప్పుడైనా సమస్యలో పడినా, అదే ప్లేస్లో నుండి నాకేం దోచదు ప్రభువా, నేనేం చేయలేను అన్నప్పుడు డెఫినెట్గా మీ మొర కూడా వింటాడు. ఇక మానవ ప్రయత్నం చేసి నాకు వారు తెలుసు, వీరు తెలుసు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను అక్కడ పనిచేసిన, నా స్థాయి ఇది, నా మొరపెట్టుకున్నారు. మొర అంటే ఏంటి? మేమేం చేయలేము, ఏం చేయాలో చెప్పు. ఈ రెండేనండి. మేమేం చేయలేము. ఇప్పుడు వెనకకు వెళ్దామా, ఆయన చంపేస్తాడు. ముందుకు వెళ్తామా, మునుగుతాం. మేమేం చేయలేము, మాకేం దోచదు. మోషే డూ ఇట్. విడుదల కదా, శత్రు సమయం మునిగిపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, మళ్ళొక్కసారి నేను సవినయంగా ఈరోజు విన్నవించుకుంటున్నా. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. నెహెమ్యా,
మీకు దేవునికి ఏదైనా నిబంధన ఉందా? అగ్రిమెంట్. లేకపోతే అగ్రిమెంట్ చేసుకోండి. అది ఏ విషయమైనా అగ్రిమెంట్ అయినా చేసుకోవచ్చు. పరిచర్య గురించి చేసుకోవచ్చు, పెళ్లి గురించి చేసుకోవచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల గురించి చేసుకోవచ్చు, మన ఉద్యోగం గురించి చేసుకోవచ్చు. ఆయనతో నిబంధన చేసుకోవద్దు అనే విషయం అంటూ ఏమీ లేదండి. మీరు ఏ విషయమైనా నిబంధన చేసుకోవచ్చు. కానీ ఆయన మ్యాండేటరీగా ఎవరితో నిబంధన చేసుకుంటాడు అంటే ఆయనకు నమ్మకమైన మనస్సు గల వారితోనే నిబంధన చేసుకుంటాడు. ఆ నమ్మకమైన మనస్సు మీరు కలిగి ఉండండి, నేను కలిగి ఉండాలి. నమ్మకం అంటే ఏంటి? ఎమోషనల్గా కాదు, ఉద్రేకంతో కాదు. ఆయన కానికిచ్చేటప్పుడు కూడా ప్రార్థనా పూర్వకంగా అంటాడు, ఏదో ఇద్దాంలే అని కాదు. నా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేవుడితో నిబంధన, దేవా ఇది ఇస్తాను, ఈ విషయంలో ఇది చేస్తాను, ఇలా జీవిస్తాను. So dear friends, may God bless you all. May God inspire, may His Spirit. నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దేవుడు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించుగాక నిబంధన కోసం. నిబంధన చేసుకోండి ఒకసారి. ఆ లైఫ్ స్టైల్ వేరే ఉంటుందండి. నేను చాలా ఆనందంగా చెప్తున్నాను. ఆ లైఫ్ స్టైలే వేరే ఉంటుంది. మీరు నిబంధన ఎవరితో చేసుకున్నారండి? భూమి మీదనో పరలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడ్డదన్న సర్వాధికారితో నిబంధన చేసుకున్నారు. మీ లైఫ్ ఎలా మారుతుందో చూడండి. అయితే దానికన్నా ముందు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి నమ్మకమైన వాళ్ళుగా ఉండడానికి. దేవుడితో ఆషామాషి వద్దు, తొందరపడి నిబంధన చేసుకోకండి. కూల్గా ఇలా చేసుకుంటా. నేను చెప్పాను, ఉదాహరణ చెప్పాను కదా, నా అవసరాలు తీరిపోయినాయి. ఓ 2000 ఎవరో ఇచ్చారు, ఓ బ్రదర్కి అవసరం ఉందని తెలుసు, నేను 2000 ఇచ్చిస్తాను. అలా దశమ భాగం మళ్ళీ తీసి 200 ఇచ్చి, లేకపోతే సరే ఈసారికి 25% ఇద్దాం లేని 500 ఇచ్చి 1500. నా అవసరాలు తీరాయి, నాకు ఇంకెందుకు? ఏమయ్యా మన్నా కురిపిస్తానయ్యా, ఎవరికి ఎంత అవసరం ఉందో తీసుకోండి, మిగిల్చుకోకండి, పాడైపోద్ది. మీకు తెలుసా, చాలామంది డబ్బులు మిగిల్చుకొని తప్పుగా క్షమించండి, అనవసరంగా అయ్యో ఇలా నష్టపోయామే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నష్టాన్ని కాపాడుకోండి, అంతే. నిబంధన చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.